ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. 15 గేట్లు 2 అడుగుల మేర 55 గేట్లను అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు అధికారులు. రేపు సాయంత్రానికి పులిచింతల ప్రాజెక్టు నుంచి మరో 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం కూడా చేశారు. కృష్ణానదికి మరింత వరద ప్రవాహం పెరిగితే గనక చర్యలు చేపట్టేందుకు అలర్ట్ గా ఉన్నామని అన్నారు కలెక్టర్ లక్ష్మీసా. ఇక ఇప్పటికే కృష్ణా నదిలో చేపల వేటను కూడా నిషేధించామని అన్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచామంటున్న కలెక్టర్ లక్ష్మీసాతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. వద్ద వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. ప్రస్తుతం ఎంత మేర ఉంది? ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కలెక్టర్ లక్ష్మీసా ఉన్నారు. సార్, మొత్తం ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ ప్రస్తుతం? ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి మనకు పులిచింతల నుంచి వాటర్ నిన్న రిలీజ్ చేశారు. ఇప్పటికే 60,000 క్యూసెక్స్ అక్కడి నుంచి రిలీజ్ చేశారు. రానున్న 2 రోజుల్లో ఇంకా టోటల్ 3 లక్షల క్యూసెక్స్ వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో భాగంగా మనకు ప్రకాశం బ్యారేజ్లో ఇప్పటికే అన్ని గేట్స్ 2 ఫీట్స్ వరకు రేజ్ చేయడం జరిగింది. అట్లాగే కెనాల్స్లో కూడా దాదాపుగా 14,000 క్యూసెక్స్ని వాటర్ రిలీజ్ చేస్తున్నాము. నదికి కృష్ణా నదిలో దాదాపు 10,000 క్యూసెక్స్ రిలీజ్ చేసి వాటరు కిందకి వెళ్ళిపోతూ ఉంది. ఇంకా ప్రిపరేషన్ వస్తే ఏదైతే ప్రకాశం బ్యారేజ్ కింద పైన ఉన్న ప్రాంతాలు, నదీ ప్రవాహక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కావాల్సిన అరేంజ్మెంట్స్, అలాగే మెయిన్లీ అలర్ట్ పెట్టడము పబ్లిక్కి, అలాగే ఫిషర్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలర్ట్ చేసాము. అఫీషియల్స్ని రౌండ్ ద క్లాక్ డ్యూటీ వేసి ఉన్నాము. పబ్లిక్ని, అలాగే ఫిషర్మెన్స్ని, అలాగే ఎవరైతే ఈ పశువులు అన్ని తీసుకెళ్తున్నారో వాళ్ళందరినీ అలర్ట్ చేయడం జరిగింది. ఎవరు నది వైపు వెళ్ళకండి, అలర్ట్గా ఉండండి అని. ఇంకా కింద ప్రాంతాల్లో అయితే ప్రకాశం బ్యారేజ్ కింద ప్రాంతాల్లో మనకు విఎంసీ పరిధిలో ఉన్న కృష్ణలంక ఏరియా ఎలాగైతే ఉంది, అట్లాగే భూపతి నగరం, అలాగే రామలింగేశ్వర నగరం ఏరియా ఉన్నాయి. వీళ్ళకి కూడా విఎంసీ ద్వారా ఆఫీసర్స్ పెట్టి అలర్ట్గా పెట్టున్నాము. అలాగే కృష్ణా జిల్లాలో కూడా కలెక్టర్స్ అక్కడ ఆల్రెడీ అలర్ట్ జారీ చేశారు. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉన్నాం. పబ్లిక్ని అలర్ట్ చేశాము. అండ్ ఇప్పుడు వస్తున్న వాటర్ వచ్చి 3 లక్షల క్యూసెక్ మ్యాక్సిమం వస్తూ ఉండేది. అది కంట్రోల్ అవ్వలేదు, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం వరదలు మీరు చూసే ఉన్నారు, 5 లక్షల పైగా క్యూసెక్స్ వచ్చి లాస్ట్ టైం ఇబ్బంది అయింది. కానీ ఈసారి ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేదు. వరదల వరకు అంటే వరద అలర్ట్ అని చెప్పలేము, బికాజ్ ఫస్ట్ అలర్ట్ వచ్చేది 3,65,000 క్యూసెక్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అలర్ట్. అది కూడా ఇంకా రీచ్ అవ్వలేదు కాబట్టి మనకు భయపడాల్సిన అక్కర్లేదు. అట్లానే మనకి కేర్లెస్గా ఉండడానికి కాదు. సో వీఆర్ అలర్ట్. పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చే డైరెక్షన్స్ అయితే ఉంటాయో లేదా అలర్ట్స్ అయితే ఉంటాయో దాని ప్రకారంగా దయచేసి కోఆపరేట్ చేయండి అనే సందర్భంగా కోరుతున్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం 60,000 క్యూసెక్లు వస్తూ ఉంది. ఇంకొక 3 లక్షలు ఎప్పటికల్లా రాబోతుంది? అదే మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అక్కడ ఆల్రెడీ 60,000 రిలీజ్ చేశారు. మిగతాది ఈరోజు మళ్ళీ రేపు ఈవినింగ్ కల్లా 3 lakhs క్యూసెక్ కూడా వచ్చేసి చేరుకునే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ప్రిపేర్నెస్, అలాగే అలర్ట్ సిస్టము, మానిటరింగ్ మెకానిజం అన్నీ ఇన్ ప్లేస్ ఉంది. ఎగువ ప్రాంతంలో మొత్తం ప్రాజెక్టులు అన్ని నిండుకున్నాయి. అంటే పెరిగే అవకాశం ఏమైనా ఉందా సార్? అంటే ప్రస్తుతం అంటే లాస్ట్ 1 వీక్లో ఎక్కువ వర్షం వచ్చింది కాబట్టి అక్కడ ఇప్పటి వరకు అయితే పెరిగింది. బట్ కంటిన్యూ అవుతుందని చెప్పలేము. అది ఇరిగేషన్ అథారిటీస్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్ బట్టి ఉంటుంది. పెరిగినా కూడా విజయవాడ సేఫ్గా ఉండడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. ఒకటేమో విజయవాడ సిటీలో డ్రైనేజెస్, అలాగే పబ్లిక్ అలర్ట్, అలాగే లోలో ఇంకేది ఒక 43 ఏరియాస్ మ్యాప్ చేసాము. ఈచ్ ఏరియాస్కి వాటర్ కనుక వస్తే ఏ లెవెల్ వస్తే ఎక్కడికి వాళ్ళు షిఫ్ట్ చేయాలనేది కూడా ఆల్రెడీ మ్యాప్ చేసుకుని పెట్టుకున్నాము. మన సైడ్ నుంచి అయితే ప్రిపేర్నెస్ బాగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పెద్ద వరద చూసాం కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ అయితే అన్ని చేసి పెట్టాము. ప్రస్తుతానికి అయితే అలర్ట్ అయితే లేదు సార్. అంటే ఎగువ ప్రాంతంలో చూసుకోవచ్చు, ఘాట్లో నిండిపోయిన తర్వాత వాటర్ అంతా బయటకు వచ్చి రోడ్డు మీద దాకా వచ్చేసే పరిస్థితి. అంటే ఎంత వస్తే కనుక ఫ్లడ్ ఆ పరిస్థితి ఉంటుంది? అది ఫస్ట్ అలర్ట్ ఏదైతే 3,65,000 క్యూసెక్స్ కనుక వస్తే అప్పుడు మీకు ఫస్ట్ అలర్ట్ వార్నింగ్ ఇస్తాం. ఆ ఫస్ట్ వార్నింగ్లో వచ్చే ఫ్రంట్ ఏరియాలో ఉన్న అయితే ఒక 25 విలేజెస్ దగ్గర ఐడెంటిఫై చేసి పెట్టాము. అక్కడ శాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఆల్రెడీ అలర్ట్ చేసి పెట్టున్నాము. సో అది ఫస్ట్ అలర్ట్ ఇంకా వస్తే, ఫస్ట్ అలర్ట్ ఇంకా రాలేదు కాబట్టి ప్రస్తుతానికి వీఆర్ సేఫ్. అండ్ అఫీషియల్స్ అలాగే రిక్వైర్డ్ మెటీరియల్ అయితే ఆల్రెడీ ప్లేస్లో ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇది ప్రస్తుతం పరిస్థితి. దాదాపు అన్ని గేట్లను దాదాపు 2 అడుగుల మేర పైకెత్తి కూడా ప్రస్తుతం 60,000 క్యూసెక్ల నీటిని బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. రేపు సాయంత్రం కల్లా మరో 3 లక్షలు అదనంగా వస్తే కనుక తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలను తీసుకున్నాం. ప్రజలు కూడా అలర్ట్గా ఉండే విధంగా కూడా అటు అధికారులను కూడా అప్రమత్తం చేశామంటూ కూడా కలెక్టర్ లక్ష్మీ సాయితో చెప్తున్నారు. సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.